అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, సాక్షి మీడియాకి కానీ స్ట్రైట్‌గా ఒక క్వశ్చన్ అడగదలుచుతున్నా. ముఖ్యంగా కొంతమంది వైసీపీ వాళ్ళు తరచూ నన్ను టీడీపీ మీడియా అని, టీడీపీ ఛానల్ అని, టీడీపీ జర్నలిస్ట్ అని అంటారు. నేను చేసే వీడియోలు వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ స్టేటస్‌లో పెట్టుకుంటారు, వాళ్ళ పేజీల్లో పెట్టుకుంటారు. నేను తెలుగుదేశం పార్టీని విమర్శించినవి, తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను నేను బయటపెట్టినప్పుడు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలను బయటపెట్టినప్పుడు, సో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి తప్పులను తప్పుగా చెప్పినప్పుడు నా వీడియో ముక్కలు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటారు, వాళ్ళ పేజీల్లో విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటారు. కానీ నన్ను టీడీపీ జర్నలిస్ట్ అంటారు. సిగ్గుండాలిగా. సరే, సోషల్ మీడియా అలాగో తగలేడింది, వదిలేద్దాం. సోషల్ మీడియాలో ఎవడికి నచ్చినట్టు ఆడు మాట్లాడతాడు, వదిలేద్దాం. కానీ సాక్షి మీడియాలో కూడా నా వీడియో ముక్కలు రోజు వాడతారు తెలుసా. నేను రోజుకు ఒక 5-6 వీడియోలు చేస్తాను కదా. అందులో సాక్షి పని ఏంటంటే పొద్దున్న లేచాక ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ గారి డిబేట్కి ముందు నేను ముందు రోజు చేసిన వీడియోలన్నీ కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ టీం చూస్తారు. చూసి అందులో నేను తెలుగుదేశం పార్టీని విమర్శించినవి, ప్రభుత్వాన్ని విమర్శించినవి, ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా చెప్పినవి మొక్క కట్ చేస్తారు. ఆ 30 సెకండ్లో, 40 సెకండ్లో, 1 మినిట్ మొక్క కట్ చేస్తారు. కట్ చేసి దాన్ని సాక్షిలో పొద్దున్నే డిబేట్లో ప్లే చేస్తారు. కొమ్మినేని శ్రీనివాస్ గారి డిబేట్లో దాన్ని ప్లే చేస్తారు. గత ఏడాది నుంచి జరుగుతూనే ఉంది. ఏదో అప్పుడప్పుడు కొన్ని మిస్ అయ్యాయి తప్ప, అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా వీడియోలు చేయనప్పుడో, లేదా నేను ఎప్పుడైనా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడో మిస్ అయ్యాయి తప్ప మ్యాక్సిమం వాళ్ళు వాడుకుంటారు. మ్యాక్సిమం నేను చేసినవి సాక్షి మీడియాలో వాడుకుంటారు. ఎలా వాడతారు అట్లా? ఒకటి చట్టబద్ధం కాదు. నేను యాక్చువల్లీ కాపీరైట్స్ చేయొచ్చు, లేదా లీగల్ నోటీసులు పంపించవచ్చు. నా అనుమతి లేకుండా నా కంటెంట్ వాడుకుంటున్నారా అని. కాకపోతే ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి నేను అలా చేయను, వదిలేద్దాం. అండ్ మరొకటి, అనైతికం కదా. నన్ను ఒకవైపు తిడుతూ, నన్ను ఒకవైపు బెదిరిస్తూ, నా మీద ఒకవైపు ట్రోల్స్ చేస్తూ, మరోవైపు నా కంటెంట్ మీరు ఎలా వాడుకుంటారు? అనైతికం కదా. దీన్ని పచ్చిగా చెప్పుకోవాలంటే సిగ్గు ఉండాలి కదా, కొంచెమైనా ఆలోచించాలి కదా, కొంచెమైనా. ఒకటి, మీరు కంటెంట్ వాడుకుంటే వాడుకోండి, కానీ నా మీద ఒక పార్టీకి ముద్ర వేయొద్దు. లేదు, నా మీద ఒక పార్టీకి ముద్ర వేస్తే నా కంటెంట్ వాడుకునే హక్కు మీకు లేదు. నా కంటెంట్ మీరు ఎందుకు వాడుకుంటారు? మీకేం పని? నేను ఒక పార్టీ మనిషిని అయినప్పుడు, ఒక పార్టీ జర్నలిస్ట్ని అయినప్పుడు మీరు నా కంటెంట్ మీకేం ఉపయోగం? నేను మీకు పనికొచ్చే కంటెంట్ నేను ఎందుకు చేస్తాను చెప్పండి. అలా చేస్తున్నాను అంటే నేను తటస్థంగా ఉన్నట్టే కదా. సో దాన్నైనా ఒప్పుకోండి. ఇక్కడ నేను అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు యాక్చువల్లీ నాకు అంటే ఈనాడులో ఆయన గతంలో 1990స్లో ఈనాడులో పనిచేశారు. సో మేమందరం ఈనాడు బ్రీడ్ కాబట్టి తెలుసు. కాకపోతే ఆయన కాలక్రమేణా చంద్రబాబు గారిని, టీడీపీని విపరీతంగా వ్యతిరేకించి సాక్షిలోకి వెళ్ళిపోయారు. సాక్షిలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాణ్యానికి ఒకవైపే చూడడం మొదలుపెట్టారు. ఆయన జర్నలిజం వృత్తిని వదిలేసి భజన వృత్తి చేపట్టారు. చెక్క భజన వృత్తి పట్టుకున్నారు. జర్నలిజాన్ని వదిలేశారు. ఆయన ఎప్పుడైతే సాక్షిలో ఎంటర్ అయ్యారో అక్కడితో జర్నలిజం వదిలేశారు. ఆయన భజన చేయడం మొదలుపెట్టారు. నాణ్యానికి ఒకవైపే చూడడం మొదలుపెట్టారు. సరే, ఇలా మొదలుపెట్టడం ఏదో ఆయన వృత్తిలో, ఆయన దేనిలో, ఆయన వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఆయన వ్యక్తిగత వ్యవహారాలు అనుకోవచ్చు, ఆయన ప్రొఫెషను, ఆయన ఇష్టం. ఆ యాజమాన్యం జీతం ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆయన భజన చేయాలి, తప్పదు. కానీ నైతికత ఉంటే నా కంటెంట్ వాడకూడదు. అలా వాడినప్పుడు మీ పార్టీలో మీ వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇదిగో ఇతను కరెక్ట్గా చేస్తాడు, ఇతనిది చూద్దాం, ఇతన్ని ఏమీ అనొద్దు అని. నన్ను ఏమైనా అంటే మీరు ఇంకా కంటెంట్ వాడుకోవద్దు, ముందే చెప్తున్నా. థ్యాంక్ యూ.